నమస్తే. వెల్కమ్ టు పొలిటిన్ హెల్త్. బోధకాలు ఎవరికి వస్తుంది? ఎందుకు వస్తుంది? అసలు బోధకాలకి ట్రీట్మెంట్ ఉందా? ఇలాంటి డౌట్స్ క్లియర్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ మధు వినయ్ గారు, ప్లాస్టిక్ సర్జన్. డాక్టర్ గారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో. సార్, ఈ బోధకాలు అనేది ఒక్కసారి వస్తే తగ్గదు అని చిన్నప్పటి నుంచి నేను వింటున్న మాట. ఇది నిజమేనా సార్? అంటే వచ్చిన తర్వాత అది తగ్గదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ట్రీట్మెంట్ తీసుకోకపోతే తగ్గదు. సో దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు చాలా అడ్వాన్సెస్ వచ్చేసాయి. సర్జికల్ ప్రొసీజర్స్ కానీ ఇలా. ఇనీషియల్ గ్రేడ్ దీనికి డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి. 0, 1, 2, 3 అని ఉంటాయన్నమాట. మా దగ్గరికి వచ్చే గ్రేడ్ని బట్టి మేము ట్రీట్మెంట్స్ అనేది సజెస్ట్ చేస్తాం వాళ్ళకి. ఇనీషియల్గా గ్రేడ్ 1లో కానీ అలా వచ్చారనుకోండి, మేము కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ చెప్తాం. బ్యాండేజింగ్ మెథడ్స్, మాన్యువల్ లింఫాటిక్ మసాజెస్, ఈ కంప్లీట్ డీకంజెషన్ థెరపీ ఇలా ఉంటాయన్నమాట. ఆ థెరపీస్ చెప్పి మేనేజ్ చేయమని చెప్తాం. ఒకవేళ అడ్వాన్స్ స్టేజెస్లో వచ్చారనుకోండి, దాని తగ్గట్టు మేము ట్రీట్మెంట్స్ చెప్తాం అనమాట. చాలా మంది డాక్టర్స్ దీనికి ట్రీట్మెంట్ లేదు అని చెప్తారు కదా సార్. ఇది తప్పు అవగాహన అండి. చాలా మందికి ఈవెన్ డాక్టర్స్లో అంత ఎడ్యుకేషన్ లింఫెడిమా గురించి అంటే ఇనీషియల్గా ఉంది, కానీ ఇంత అడ్వాన్స్ ఉన్నాయని చెప్పి తెలియదు అనమాట. దీనివల్ల పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా చెప్తున్నారు ఇలా ఏం అవ్వదు అని చెప్పేసి. దానివల్ల పేషెంట్ పాపం లైఫ్ లాంగ్ సఫర్ అవుతున్నారు. ఇలా కాదని దానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో మా దగ్గరికి ఎంత అర్లీగా వస్తే అంత సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇప్పుడు అర్లీ స్టేజ్లో వచ్చారనుకోండి, ఈవెన్ లైపోసెక్షన్ అనే ప్రొసీజర్ ఉంటుంది కదా, అది కూడా ఇక్కడ యూస్ చేసి ఆ సైజుని తగ్గించేస్తాం, కాలు సైజుని తగ్గించేస్తాం. అది పోను అది గట్టిపడడం ఎక్కువ అవుతుంది అనమాట. ఫస్ట్లో ఇనీషియల్గా మెత్తగా ఉండేది, తర్వాత గట్టి పడుతుంది. అలా గట్టి పడ్డప్పుడు ఈ లైపోసెక్షన్స్ ఇవి పనిచేయవు. అప్పుడు మళ్ళీ దాన్ని డీబల్కింగ్ చేయడం కానీ ఇలాంటి ప్రొసీజర్స్కి కొద్దిగా అగ్రెసివ్ ప్రొసీజర్స్కి వెళ్తుంది అనమాట. ఇప్పుడు ఫిజియలాజికల్ ప్రొసీజర్స్ అనే అడ్వాన్స్మెంట్స్ వచ్చాయండి. అవి రెగ్యులర్గా చేస్తున్నాం ఇప్పుడు. అవి ఎలా అంటే, ఇప్పుడు లింఫెడిమా అంటే ఏంటంటే లింఫాటిక్ సిస్టమ్ అనేది ఉంటుంది బాడీలో. అది డ్యామేజ్ అయిపోతే ఆ పార్ట్కి లింఫెడిమా వస్తుంది. హార్ట్ నుంచి బ్లడ్ వస్తుంది, ఆర్టీరియల్ సిస్టమ్ ద్వారా, వీనస్ సిస్టమ్ ద్వారా వెనక్కి వెళ్తుంది. ఆ మధ్యలో ఒక లింఫాటిక్ ఫ్లూయిడ్ అనేది ఫిల్టర్ అవుతుంది అనమాట. అది లింఫాటిక్ సిస్టమ్ ద్వారా మళ్ళీ హార్ట్కి వెళ్తుంది. ఆ లింఫాటిక్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోవడం వల్ల ఆ ఫ్లూయిడ్ అంతా అక్కడ కలెక్ట్ అయిపోయి అది మెల్లగా ఫైబ్రోసిస్ అయిపోయి ఇలా ఉంటుంది అనమాట. ఈ పేషెంట్స్ ఎలా అంటే, అది హై ప్రోటీన్ కంటెంట్ ఉండడం వల్ల దాంట్లో ఈజీగా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి కాళ్ళు. వాళ్ళు రిపీటెడ్గా సెల్యులైటిస్ రావడము, ఇలా ఇన్ఫెక్షన్స్ రావడం, ప్రాణాల మీదకి వస్తూ ఉంటుంది చాలా మందికి. సో అందుకు మేము ఇప్పుడు అదే ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం అందరికీ, డాక్టర్స్ కానీ లేకపోతే ఆ రూరల్ ఏరియాస్ ఎవ్రీ మంత్ కూడా దీనికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అంటే మేము రీకన్స్ట్రక్టివ్ సర్జరీలో మేము మైక్రోసర్జికల్ మెథడ్స్, సూపర్ మైక్రోసర్జరీ మెథడ్స్ ఇలా యూస్ చేసి లింఫ్ నోడ్ ట్రాన్స్ఫర్స్ కానీ, లింఫోవీనస్ అనస్తమోసిస్ కానీ ఇలా చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఓకే. బోధకాలు అనేది దోమ కుట్టడం వల్ల వస్తుంది అని అంటారు. అది కాకుండా ఇంకా వేరే రీజన్స్ కూడా ఉన్నాయండి. ఇది మామూలుగా ఇది కామన్. ఇది మన ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్లో కానీ ఇండియన్ కంట్రీలో ఎక్కువ ఉంది. ఇప్పుడు తగ్గింది, అది ఇండియన్ కంట్రీ తగ్గుతుంది. కానీ కొంతమందికి కంజెనిటల్ ఉంటుంది, అంటే కారణం ఏమి ఉండదు. పుట్టిన తర్వాత మెల్లగా పెరగడం స్టార్ట్ అవుతుంది అనమాట. జెనెటికల్గా ఉంటుంది. జెనెటికల్ కాకపోయినా కంజెనిటల్ అంటే ఫ్యామిలీ ఉండకపోవచ్చు, కానీ ఆ పేషెంట్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు. అలా అది ఒకటి. ఇంకొకటి, ఏదైనా యాక్సిడెంట్స్ అయ్యాయనుకోండి, అక్కడ లింఫాటిక్ సిస్టమ్స్ అనేవి పోయాయంటే అక్కడ మళ్ళీ లింఫెడిమా వస్తుంది. ఇంకా క్యాన్సర్ సర్జరీస్ ఉంటాయి. ఇప్పుడు ఎస్పెషలీ పోస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ అప్పుడు ఈ లింఫ్ నోడ్స్ అని తీసేయాల్సి వస్తుంది. అది తీసేసినప్పుడు అప్పుడు లింఫెడిమా అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మళ్ళీ కాల్లో కూడా ఏదైనా యూట్రైన్ క్యాన్సర్స్ కానీ ఏదైనా క్యాన్సర్ అప్పుడు కూడా ఈ లింఫ్ నోడ్స్ తీసేస్తే మళ్ళీ కాల్లో కూడా స్టార్ట్ అవుతుంది. దీన్ని సెకండరీ లింఫెడిమా అంటాం అనమాట. దీనికి సేమ్ ప్రిన్సిపల్స్ చూసేసి వీటిని కూడా ట్రీట్ చేస్తాం. వాటికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. అవునండి. ఇప్పుడు అంటే లేటెస్ట్గా వచ్చిన ఈ ట్రీట్మెంట్స్ ద్వారా త్వరగా తగ్గించుకోవచ్చు. త్వరగా తగ్గుతుంది. ఎస్ అండి. ఈ మెథడ్స్ అన్ని యూస్ చేస్తాం. ఇప్పుడు ఫిజియలాజికల్ ప్రాసెస్ అన్నాం కదా. సో ఇప్పుడు అక్కడ లింఫ్ నోడ్స్, లింఫాటిక్ సిస్టమ్ పనిచేయట్లేదు. సో ఎక్కడైతే పనిచేస్తున్నాయో, ఎక్కడైతే ఎక్స్ట్రాలో బాడీలో చాలా ఎక్స్ట్రాస్ ఉంటాయండి. సో అక్కడి నుంచి తీసుకొని వస్తాం అనమాట. ఇప్పుడు యాక్సిలా నుంచి కానీ సూప్రాక్లావికులర్ లింఫ్ నోడ్స్ అంటాం, అవి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లాంట్ చేస్తాం అనమాట. అది అక్కడ సిస్టమ్ ఫామ్ చేసి మళ్ళీ డ్రైన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ బోధకాలకు మీరు ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ అది తిరిగి వచ్చే అవకాశం ఉంటుందా? అంటే వాళ్ళు రెగ్యులర్గా ఇప్పుడు 2 టైప్స్ ఉన్నాయని చెప్పాను కదండి. ఒకటేమో రెడ్యూసింగ్, ఇంకోటి ఫిజియలాజికల్. రెడ్యూసింగ్ చేసిన తర్వాత పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి పెరగకుండా ఉండడానికి మేము చెప్తాం, మేము పంప్స్ వాడమని చెప్తాం. లింఫెడిమా పంప్స్ కానీ ఈ లింఫాటిక్ డ్రైనేజ్ మసాజెస్ కానీ ఇవి చెప్తాం. రెగ్యులర్గా ఖచ్చితంగా వాడుతున్నారంటే కానీ పెరగదండి. తర్వాత లేదు ఈవెన్ అవ్వదు అన్నప్పుడు ఫిజియలాజికల్ ప్రాసెస్ అనేది అడ్వైస్ చేస్తాం, అవి చేస్తాం. సార్, ఈ బోధకాలు అనేది అంటువ్యాధా సార్? కాదండి. ఇది ఫైలేరియాసిస్ అన్నప్పుడు ఫైలేరియాస్లో వస్తుంది, అది దోమకాటు వల్ల వస్తుంది. కానీ ఇది ఒకరి పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్కి స్ప్రెడ్ అవ్వదు. ఓకే. ఇది సర్జరీ తర్వాత రికవరీకి ఎంత టైం పడుతుంది సార్? అంటే ఫిజియలాజికల్ ప్రాసెస్, లింఫ్ నోడ్ ట్రాన్స్ఫర్స్ యూజ్ చేసామనుకోండి, దీని రిజల్ట్స్ కనపడడానికి 3 to 6 months టైం పడుతుందండి. అప్పటిదాకా మేము అంటే అది అక్కడ నెట్వర్క్ ఫామ్ చేసుకోవాలి కదా. సో దానికి టైం పడుతుంది. అప్పటిదాకా మనం ఈ నార్మల్ ఈ మసాజెస్ ఇవి చెప్పాం కదా, అవి ఫాలో చేయమని చెప్తాము.
ఒకవేళ డీబల్కింగ్ చేసాము, స్కిన్ గ్రాఫ్టింగ్ చేసాము ఇలాంటివంటే వాటి హీలింగ్‌కి అట్‌లీస్ట్ 1 మంత్ టు 1 ½ మంత్ టైం పడుతుంది. ఓకే. సర్జరీ కాకుండా మెడిసిన్‌తో క్యూర్ చేయలేరా సార్? అంటే ఫైలేరియాసిస్ ఇనిషియల్ స్టేజ్‌లో ఫైలేరియాసిస్‌తో ప్రెజెంట్ అయ్యారనుకోండి. అంటే గడ్డలు రావడము, ఇక్కడ గ్రాయిన్ రీజియన్‌లో గడ్డలు రావడం, ఫీవర్ రావడం ఇలా వస్తే ఆ ఏరియాలో ఫైలేరియాసిస్ ఎక్కువ ఉంది అని ఏమైనా ఐడియా ఉందనుకోండి. దాని తగ్గట్టు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామనమాట. ఆ ఫైలేరియాసిస్ అప్పుడు ఈ అక్యూట్ స్టేజ్‌లో ట్రీట్ చేస్తే ఈ లింఫెడిమాకి ప్రోగ్రెస్ అవ్వరు. దాంతో పాటు ఒకవేళ లింఫెడిమా తర్వాత వచ్చారనుకోండి, వాళ్ళకి కన్జర్వేటివ్ చెప్తాము తక్కువ గ్రేడ్‌లో వచ్చారు అంటే. దాంతో పాటు రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి 3 మంత్స్‌కి ఒకసారి ఒక యాంటీబయాటిక్ కోర్స్ ప్రొఫిలాక్టిక్‌గా ఇస్తామనమాట. అంటే ఇది రాకుండా ముందుగా వ్యాక్సిన్స్ ఏమైనా ఉన్నాయా సార్? లేదు, దీనికి వ్యాక్సిన్స్ లేవు. అంటే మా చిన్నప్పుడైతే స్కూల్లో బోధకాలు రాకుండా ఫైలేరియా మాత్రలని చెప్పి వేసేవారు స్కూల్‌కొచ్చి. అవే అంటే ఫైలేరియస్ రాకుండా ఉంటుంది కానీ ఇది ఓన్లీ ఇప్పుడు ఫైలేరియస్ తగ్గిందండి. ఫైలేరియస్ కాకుండా మిగతా రీజన్స్ ఎక్కువైపోయాయి. సో క్యాన్సర్ రిలేటెడ్ గానీ లేకపోతే ఈ అన్నోన్ రీజన్స్ వల్ల రావడం సో దానికి తగ్గట్టు టెస్ట్ చేసామన్నమాట. సో కంప్లీట్‌గా వ్యాక్సిన్ లేదు. ఫైలేరియాసిస్‌కి ట్రీట్మెంట్ ఉంటుంది కానీ వ్యాక్సినేషన్. ఈ బోధకాలు అనే వ్యాధికి సంబంధించి మాకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.